రిజిస్ట్రేషన్ కి, మ్యూటేషన్ కి, అలాగే అడంగల్కి ఈ మూడింటికి ఉన్న డిఫరెన్స్ అంటే ఈరోజు తెలుసుకుందాం. రిజిస్ట్రేషన్ అంటే మనం ప్రాపర్టీ కొన్నాం అనుకోండి, ఆ ప్రాపర్టీ యొక్క డీటెయిల్స్ గవర్నమెంట్ రికార్డులు ఎంటర్ చేయడాన్ని రిజిస్ట్రేషన్ అంటారు. రిజిస్ట్రేషన్ అవగానే మన చేతిలో పేపర్లు వచ్చేస్తే మనకు ఓకే క్లియర్ అయిపోయింది అనుకుంటాం. రెండవ పాయింట్ మ్యూటేషన్ వచ్చేటప్పటికి, ఇప్పుడు మనం ప్రాపర్టీ కొన్నాం, ఆ ప్రాపర్టీ అమ్మిన వ్యక్తి పేరు తీసేసి కొన్న వ్యక్తి పేరు పెట్టడాన్ని మ్యూటేషన్ అంటారు. ఇది కంపల్సరీగా రిజిస్ట్రేషన్ అయిన తర్వాత కూడా కంపల్సరీగా చెక్ చేసుకోవాలి. ఎక్కడ ఈసీలో చెక్ చేసుకోవాలి. ఒకవేళ ఈసీలో అమ్మిన వ్యక్తి పేరు తీసేసి కొన్న వ్యక్తి పేరు పెట్టలేని పక్షంలో అది మ్యూటేషన్ జరగనట్టు, ఆ ప్రాపర్టీ మన చేతికి రానట్టు. సో ఆ టైంలో మాత్రం కంపల్సరీగా సబ్ రిజిస్ట్రేషన్ ఆఫీస్కి వెళ్ళి మనం కంపల్సరీగా చెక్ చేసుకుని ఆ డీటెయిల్స్ అన్ని వెరిఫై చేసుకోవాలి. నెక్స్ట్ అడంగల్ వచ్చేటప్పటికి, ఇప్పుడు ఒక ప్రాపర్టీ కొన్నాం, ఆ ప్రాపర్టీ ఏ డే నెంబర్లో ఉంది, ఏ సర్వే నెంబర్లో ఉంది, అలాగే ఆ ప్రాపర్టీ యొక్క చుట్టుకొలత ఏంటి, ఆ ప్రాపర్టీని ఎంతమంది కొన్నారు. అంటే మనకి సపోజ్ మనం కొన్నాం అనుకోండి, మనకి అమ్మిన వ్యక్తి ఎక్కడ కొన్నాడు, అలాగే ఆ వ్యక్తి ఎక్కడ కొన్నాడు, ఈ డీటెయిల్స్ అన్ని మొత్తం గవర్నమెంట్ రికార్డులో ఎంటర్ చేయడాన్ని అడంగల్ అంటారు. ఇంకా ఈ మూడిట్లో మీకు ఇంకేమైనా డౌట్లు ఉంటే కింద కామెంట్ చేయండి, నేను దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంకా మరిన్ని అప్డేట్స్ కోసం చేసుకోవడానికి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.